Hey all, welcome to Air Studies. Today we will discuss part 3 of thermodynamics. ఇప్పటి వరకు రెండు పార్ట్స్ చెప్పాను థర్మోడైనమిక్స్లో. సో ఫస్ట్ పార్ట్లో బేసిక్ డెఫినేషన్స్ అని చెప్పాను, అండ్ సెకండ్ పార్ట్లో ఎంథాల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ అండ్ ఆల్సో ఎంథాల్పీ యొక్క డెరివేషన్ అండ్ ఫార్ములా కూడా చెప్పాను. అండ్ టుడే వీ విల్ డిస్కస్ వెరీ లిటిల్ కాన్సెప్ట్స్, జస్ట్ త్రీ టు ఫోర్ కాన్సెప్ట్స్ ఈరోజు నేర్చుకుందాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది టుడేస్ లెక్చర్. సో ది ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఓకే, ఫస్ట్ టాపిక్ హెస్ లా. హెస్ లా ఆఫ్ సమ్మేషన్ ఆర్ సింప్లీ హెస్ లా అంతే. ఓకే, సో హెస్ లా ఏంటంటే, సో సింపుల్గా ఏంటంటే హెస్ లా, ఓకే, సో టోటల్ ఎంథాల్పీ ఆఫ్ ఏ రియాక్షన్ ఈజ్ సేమ్ whether it happens a single step or multiple steps. Okay, so let me explain through okay, yeah, I'll explain this. Okay, so example చెప్తాను చూడండి. సపోజ్ ఒక రియాక్షన్ ఉంది, A gives to B. సమ్ దీని యొక్క ఎంథాల్పీ ఈస్ డెల్టా ఆర్. ఓకే, ఇదే A is equal to Bని, A is equal to Cని నేను టూ డిఫరెంట్ స్టెప్లో తీసుకుంటా. ఫస్ట్ A B కింద కన్వర్ట్ అయింది, తర్వాత B C కింద కన్వర్ట్ అయింది. ఓకే, దీని యొక్క ఎంథాల్పీ చేంజ్ ఇన్ ఎంథాల్పీ డెల్టా H1 తీసుకుంటున్నా, దీని యొక్క ఎంథాల్పీ చేంజ్ డెల్టా H2 తీసుకున్నాం. సో హెస్లో ఏం చెప్తుందంటే సింపుల్గా డెల్టా హెచ్ఆర్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా H1 ప్లస్ డెల్టా H2. సో ఇది హెస్లో చెప్పేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చెప్తాను నేను, సో దట్ మీకు అర్థమవుతుంది దీని అప్లికేషన్ ఏంటో. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది హెస్లో. సో ఎగ్జాంపుల్, సో లెట్ మీ టేక్ ది క్వశ్చన్ రాస్తాను నేను. ఓకే, సో దెర్ ఈస్ వన్ రియాక్షన్ C ప్లస్ హాఫ్ O2 gives to CO. అంటే కార్బన్ నువ్వు ఇన్కంప్లీట్ కంబషన్ చేస్తే యూ విల్ గెట్ కార్బన్ మోనాక్సైడ్, అదే ఫుల్ కంబషన్ చేస్తే యూ విల్ గెట్ కార్బన్ డైఆక్సైడ్, రైట్? సో దీని యొక్క హెచ్ఆర్ అడుగుతున్నారు అనమాట ఫామ్ క్వశ్చన్లో ఎంత. సో వీరికి ఆల్రెడీ ఈ క్వశ్చన్లో ఆల్రెడీ ఇంకో డేటా ఇచ్చారనమాట. సో నేను ఆ డేటా కూడా రాస్తాను. సో ఫస్ట్ ఇది ఏంటంటే, సో C ప్లస్ O2 ఫుల్ కంబషన్ యొక్క ఎంథాల్పీ ఇచ్చారు. దీని యొక్క ఎంథాల్పీ -393 కిలోజౌల్ పర్ మోల్. ఓకే, అలాగే CO ప్లస్ హాఫ్ O2 గివ్స్ రైస్ టు CO2. సో ఇవన్నీ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అనమాట. కంబషన్ అంటే ఎక్సోథర్మిక్ రియాక్షనే కదా. 283 కిలోజౌల్ పర్ మోల్. సో ఈ రెండు రియాక్షన్స్ నీకు ఇచ్చారు. ఈ రెండు రియాక్షన్స్ బట్టి యూ హ్యావ్ టు ఫైండ్ ది క్వశ్చన్లో ఇచ్చిన రియాక్షన్ యొక్క డెల్టా హెచ్ కనుక్కోవాలి. సో లెట్స్ డూ దిస్. సో ఇక్కడ ఏంటంటే సొల్యూషన్ అని గ్రీన్తో రాస్తాను. సో ఈ రెండింటిని యూ హ్యావ్ టు డూ సంథింగ్ సో దట్ నీకు ఆ రియాక్షన్ రావాలి. ఈ రియాక్షన్ కలిపితే నీకు ఈ రియాక్షన్ రావాలి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఫస్ట్ ఈ రియాక్షన్ ఉంది కదా, 2ని రివర్స్ చేద్దాము. 2 రివర్స్ చేస్తే ఏమవుద్ది, CO గివ్స్ టు CO ప్లస్ హాఫ్ O2. ఇప్పుడు దీని యొక్క డెల్టా H2 ఏమవుద్ది, ప్లస్ 283 కిలోజౌల్ పర్ మోల్ అవుద్ది. అలాగే ఇప్పుడు ఇంకో రియాక్షన్ ఉంది కదా, C ప్లస్ O2
gives rise to CO2. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేస్తాను. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, CO2 plus C plus O2 gives rise to CO plus half O2 plus CO2. సో CO2 క్యాన్సిల్. అప్పుడు ఏం మిగులుతుంది, C ప్లస్ O2 పక్క వచ్చేస్తే O2 హాఫ్ O2 అవుతుంది, gives rise to CO. సరిపోయింది కదా, మనకు కావాల్సిన రియాక్షన్ కూడా ఇదే, సో అప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేసాము, అప్పుడు డెల్టా హెచ్ఆర్ జస్ట్ ప్లస్ చేసాము, ప్లస్ 283 అండ్ మైనస్ 393.5 ఈజ్ ఈక్వల్ ఆల్మోస్ట్ 110 kJ/mol. సో ఇది డెల్టా హెచ్ఆర్. ఓకే, ఇదన్నమాట అప్లికేషన్. ఓకే, సో యూ కెన్ ఫైండ్ ది ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ using unknown reaction using two known reactions. అదనమాట హెస్లా యొక్క అప్లికేషన్. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. ఓకే, నౌ let's go to another concept called standard enthalpy of combustion. Simple. Enthalpy change per mole of substance when, just in textbook definition నేను చెప్తున్నాను, when it undergoes combustion and all reactants and products being in their standard condition. Standard condition తెలుసు కదా, T is equal to 293 Kelvin, 1 bar, okay, at specified temperature. So just I'll give an example. So there is a combustion of butane plus 13/O2. Butane a combustion reaction అన్నమాట ఇది, CO2 plus 5H2O plus some energy. సో దీని యొక్క స్టాండర్డ్ కంబషన్ ఏంటంటే, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ -2x58 kg/mol. ఇదన్నమాట స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. అంటే సింపుల్గా ఒక ఒక కంపౌండ్ ఇఫ్ ఇట్ అండర్గోస్ ఏ కంబషన్ రియాక్షన్, నీకు ఎంత ఎంథాల్పీ రిలీజ్ అవుతుందో అదే ది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్, బస్. ఓకే, నెక్స్ట్ అది ఎంథాల్పీ ఆఫ్ atomization. ఓకే, ఇదేంటంటే, సో దెర్ ఇస్ వన్ రియాక్షన్ అని చెప్తాను. దెర్ ఇస్ వన్ రియాక్షన్, హైడ్రోజన్ మోల్ని ఐమ్ కన్వర్టింగ్ ఇంటూ హైడ్రోజన్ ఆటమ్స్. అంటే ఏంటి, సింపుల్గా ఎంథాల్పీ required to convert 1 mole to its atoms. అదనమాట దీని యొక్క వాల్యూ ఏంటంటే, ఎంథాల్పీ ఆఫ్ అటమైజేషన్ ఈస్ 435 kJ/mol. సో వై ఇట్ ఇస్ ప్లస్, బికాస్ నీకు ఒక మోల్ని బ్రేక్ చేయాలంటే ఎంతో కొంత ఎనర్జీ ఇవ్వాలి, అప్పుడే దాన్ని అవి మోల్స్ అవి ఆటమ్స్ కింద మారుతాయి. సో ఇట్ హ్యాస్ టు బి ఎండోథర్మిక్. ఓకే, నౌ అనదర్ కాన్సెప్ట్, బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. ఓకే, ఇది ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. మీథేన్ ఉంది, మీథేన్ని ఐఎమ్ బ్రేకింగ్ ఇట్ అవుట్ C+4H. మీథేన్ మాలిక్యూల్ని ఐఎమ్ బ్రేకింగ్ ఇంటూ 2 డిఫరెంట్ ఐటమ్స్, ఒక కార్బన్ 4 హైడ్రోజన్స్. సో సింపుల్, ఎంథాల్పీ రిక్వైర్డ్ to break bonds.
సో ఇలాంటి కేసులో దిస్ ఇస్ కాల్డ్ బాండ్ అండ్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. దీని యొక్క వాల్యూ ఎంత అంటే 1665. అగైన్ ఇట్ ఇస్ ప్లస్. ఓకే, ఓకే, ఫైన్. Now I'll get into another important concept called lattice enthalpy. Lattice enthalpy ఏంటంటే ఫస్ట్ నేను I'll just say the textbook definition. Textbook definition ఏంటంటే let me write the textbook definition. It is the lattice enthalpy of an ionic compound is enthalpy change which occurs when 1 mole of an ionic compound dissociates into its ions in gaseous state. సో సింపుల్గా చెప్తాను చూడండి. ఒక 1 మోల్ ఆఫ్ అయోనిక్ కాంపౌండ్ అవి డిసోసియేట్ అయ్యి అయాన్స్ కింద కన్వర్ట్ అయితే, అది కూడా గేషియస్ స్టేట్లో కన్వర్ట్ అవ్వడానికి నీకు ఎంత ఎనర్జీ కావాలో, ఎంత ఎంథాల్పీ చేంజ్ కావాలో దాన్నే లాటిస్ ఎంథాల్పీ అంటాం. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చేసుకొని నేను చెప్తాను. సో ఇక్కడ చూస్తే యూ హ్యావ్ టు ఫైండ్ ది లాటిస్ ఎంథాల్పీ ఆఫ్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ gaseous state dissociate అయిపోతే ఏమవుద్ది? ఇట్ కన్వర్ట్స్ టు అయాన్స్. సోడియం అయాన్స్ ఇన్ gaseous state ప్లస్ క్లోరిన్ నెగిటివ్ gaseous state. సో దీని యొక్క ఎంథాల్పీ ఆఫ్ లాటిస్ ఎంథాల్పీ మనం కనుక్కోవాలి. ఓకే, అంటే యాక్చువల్గా లిటరేచర్లో ఉంది, బట్ హౌ టు ఫైండ్ డైరెక్ట్గా మనం కనుక్కోవాలి. సో దెర్ ఇస్ వన్ మెథడ్ కాల్డ్, సో డైరెక్ట్ ఎక్స్పెరిమెంటలీ we can't find. సో ఇండైరెక్ట్ మెథడ్ ఏంటంటే బాన్ హ్యాబర్ సైకిల్. సో అది నేను చెప్తాను ఇప్పుడు. ఆ బాన్ హ్యాబర్ సైకిల్ యొక్క ప్రాసెస్ నేను చెప్తాను. సో ఈ ఈ హోల్ రియాక్షన్ని వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ స్టెప్స్ అనమాట. సో ఫస్ట్ నీకు ఏమవుద్ది? ఫస్ట్ స్టెప్ ఏంటంటే సోడియం సాలిడ్లో ఉంటుంది. సోడియం ఇస్ జనరల్లీ సాలిడ్ ఫామ్. సో సోడియం సాలిడ్ ఇట్ కన్వర్టెడ్ టు సోడియం లిక్విడ్. దీన్ని ఏమంటారు? ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్ ఆర్ హీట్ ఆఫ్ సబ్లిమేషన్. అంతే కదా, సాలిడ్ లిక్విడ్ గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది, దాని హీట్ ఆఫ్ సబ్లిమేషన్. సో దీని యొక్క వాల్యూ ఎంత? 108.4. నేను యూనిట్స్ అయితే యూనిట్ ఇస్ ఆల్వేస్ కిలో జూల్ పర్ మోల్. ఓకే, రిమెంబర్ దట్ ఎంథాల్పీ ఆఫ్ చేంజ్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ యొక్క గ్యాస్ ఏమో సోడియం ప్లస్ కింద మారాలంటే, సో Na హ్యాస్ టు కన్వర్ట్ టు Na ప్లస్, అంటే ఇట్ హ్యాస్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్. అప్పుడు ఏమవుతుంది? Na ప్లస్ గ్యాస్ ప్లస్ ఎలక్ట్రాన్. ఇదేంటిది? ఎంథాల్పీ ఆఫ్ అయోనైజేషన్ ఎంథాల్పీ. ఎంత అప్పుడు? డెల్టా H2 ఈజ్ ఈక్వల్ టు 496. ఓకే, నెక్స్ట్ నీకు సోడియం ప్లస్ అయాన్ గ్యాసెస్ స్టేట్లో ఉంది. ఇప్పుడు క్లోరిన్ ఏంటంటే హాఫ్ Cl2. Cl మైనస్ ఇట్ హ్యాస్ టు కన్వర్ట్ టు క్లోరిన్ టు గ్యాస్. ఇదేంటప్పుడు? బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. అంటే బాండ్ బ్రేక్ అవ్వడానికి. దీని వాల్యూ ఎంత అంటే డెల్టా H3 ఈజ్ ఈక్వల్ టు 121. ఓకే, నో క్లోరిన్ గ్యాస్ క్లోరిన్ మైనస్ అవ్వాలి, ప్లస్ ఈ ఎలక్ట్రాన్ ఇట్ టేక్స్ దిస్ ఎలక్ట్రాన్. ఓకే, అప్పుడు ఇది ఎంత అవుద్ది? గెయిన్ ఎంథాల్పీ. ఐ థింక్ ఇట్ ఈస్ కాల్డ్ అయాన్ గెయిన్ ఎంథాల్పీ, సంథింగ్ లైక్ దట్.
దీని యొక్క వాల్యూ మైనస్ 348, సారీ, -348. ఓకే, నీకు అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ టు జస్ట్ యాడ్. సో ఇవన్నీ కలిపితే నీకు ఫైనల్ రియాక్షన్ ఏమవుతుందంటే Na ప్లస్ Cl మైనస్ కన్వర్స్ టు NaCl. అంటే సమ్ ఏంటంటే అప్పుడు 108.4 ప్లస్ 496 ప్లస్ 121, అండ్ ఇట్ ఈస్ why it is. Let me use my calculator once. One 108.4 plus 496 plus 121 plus 348. నేను టెక్స్ట్ బుక్లోనే వాల్యూస్ తీసుకుంటాను. మేబీ నా వాల్యూస్ తప్పు రాసి ఉంటాను. జస్ట్ 1 minute. ఓకే, 1084, 121, 348 kilojoule per mole. కరెక్టే రాశాను. 426, 129. Heat of sublimation? I don't know why it is. టెక్స్ట్ బుక్లో కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఒక స్టెప్ యాడ్ చేశారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ ఫర్ దట్. సో బట్ ద వాల్యూ షుడ్ బి, ఐడియలీ ది వాల్యూ షుడ్ బి, దీనికి లాటిస్ ఎంథాల్పీకి 788 kilojoule per mole. ఓకే, సో మేబీ నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటా, మళ్ళీ నెక్స్ట్ లెక్చర్లో ఐ కన్ఫర్మ్ దిస్ అగైన్. సో జనరల్గా దీనికి వచ్చే వాల్యూ ఇదనమాట. సో అండ్ ఇంకోటి తీసుకుంటే we can calculate enthalpy of solution. అంటే ఏం లేదు. సో నీకు ఒక కంపౌండ్ మేబీ NaCl వాటర్లో వేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ టు వాటర్, ఇది కన్వర్ట్ అయిపోతుంది కదా అయాన్స్ నుంచి. సో ఆ కన్వర్ట్ అవ్వడానికి నువ్వు ఎంత హీట్ ఇస్తే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ అయాన్స్. సింపుల్గా దాన్ని ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అంటాం. సో ఇదేంటంటే డెల్టా హెచ్ లాటిస్ ప్లస్ డెల్టా హెచ్ హైడ్రేషన్. ఇది 788, ఇది 784. ఓకే, హైడ్రేషన్. ఇది జస్ట్ ఐ టేకెన్ ఫ్రమ్ ది లిటరేచర్ ఓన్లీ. లిటరేషన్ డైరెక్ట్గా వస్తుంది. దిస్ ఇస్ కాల్ ప్లస్ 4 kilojoule per mole. సో నువ్వు ఎంత హీట్ ఇస్తే చాలు, నువ్వు జస్ట్ ఎంత లిటిల్ హీట్ ఇస్తే యూ విల్ ఆటోమేటిక్లీ కన్వర్ట్ సోడియం సాలిడ్ నుంచి అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోద్ది వాటర్లో. సో దట్ ఈస్ వాట్ కాల్ ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్. ఓకే, యా. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ లెక్చర్. సో జస్ట్ ఓన్లీ చాలా షార్ట్ లెక్చర్ ఇది, ఓన్లీ ఫ్యూ కాన్సెప్ట్స్ నేను కవర్ చేశాను. మ్యాక్సిమం ఇవన్నీ నీకు న్యూమరికల్స్లో ఇన్వాల్వ్ అవుతుంది, మీకు న్యూమరికల్స్లో వస్తుంటాయి. బికాస్ వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ రియాక్షన్ ఇచ్చి దీని యొక్క ఎంథాల్పీ కనుక్కోమంటారు. సో బేస్డ్ ఆన్ ది నోన్ రియాక్షన్స్ ఎంథాల్పీ, అలా అనమాట. అలాంటి క్వశ్చన్స్ మీకు ఇస్తూ ఉంటారు. అండ్ యా,
దట్స్ ఇట్. థ్యాంక్ యూ.